హలో. హలో అహానా, ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? అరే అసలు ఏమైందంటే విను, ఈసారి డాన్స్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ మనమే గెలవాలి అని మ్యామ్ స్ట్రిక్ట్ గా చెప్పారు. ఇదంతా నువ్వే చూసుకోవాలి. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా? ప్రాక్టీస్ చేయలేకపోతున్నానే. మా ఇంటి వారైతే గజ్జర శబ్దం విన్నారంటే మొత్తం ఊర్నే తలకెక్కించేస్తారు. అయినా ఈరోజు పూజ కోసం గంగా ఘాట్కి వెళ్ళాలి. అక్కడ ఎంత ఆలస్యం అవుతుందో ఏంటో. నేనైతే కాలేజీకి వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకున్నా. చుట్కీ, ఇవన్నీ ఈ ఇంట్లో సాగవు. మరిది గారు మరణించిన తర్వాత మీరిద్దరూ వచ్చి మా మెడపై పడ్డారు. ఎంత చేయాలో అంత చేశాము, కానీ నీ కూతురుకు ఇవేవి అర్థం కావడం లేదు. ఇప్పుడు నా కొడుకే ఇంటి భారం మోస్తున్నాడు. అయితే వాడు కూడా మీ తల్లి కూతుర్ల ఖర్చులు భరించాలా? వాడికి వాని సొంత బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం ఉంది. మేమందరం కలిసి కేవలం నీ కూతురి కాలేజీ ఫీజులు కడుతూ ఉండాలి. కానీ అక్క, నా కూతురు పాపం తన కాలేజ్ ఫీజుల మొత్తం ఖర్చులు తానే చూసుకుంటుంది. ఇక ఆపు, కోపం తెప్పించకు. ఇంకా తన పెళ్లికి పూర్తి బాధ్యతలు మావే. కొంచెం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. రేపేమైనా పెళ్లి తర్వాత అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మాట వస్తే అప్పుడేం చేస్తారు మీరు? ఒక ముఖ్యమైన విషయం, ఒకవేళ పెళ్లి తర్వాత అమ్మాయిని తిరిగి మన ఇంటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు?